Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 41 is between Mumbai Indians and Sunrisers Hyderabad. Match Vedika Wankhede Stadium in Mumbai. 4 వరుస విజయాలతో ఈ మ్యాచ్లో అడుగు పెడుతుంది సన్రైజర్స్ హైదరాబాద్. చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత కూడా అదే విజయ పరంపర కొనసాగింది. బౌలింగ్ మరింత పదునెక్కింది. సో ఏ రకంగా చూసుకున్నాడు బ్యాటింగ్లో బౌలింగ్లో దే ఆర్ నౌ ఇన్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. మరోవైపు ముంబై చాలా కష్టాల్లో ఉంది. పాయింట్స్ టేబుల్లో 9th ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. కేవలం 4 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో దే నీడ్ విన్ బ్యాడ్లీ. అంటే ఇంకా వాళ్ళు కొనసాగాలి, ముందుకెళ్ళాలి టోర్నమెంట్లో. అంటే ఇంకా 14 పాయింట్లు తెచ్చుకోవచ్చు వాళ్ళు. సో థియరాటికల్ ఛాన్స్ ఉంది తప్ప వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్ప ఐ డోంట్ థింక్ దే విల్ బీ ఏబుల్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో వాళ్ళు కనిపిస్తున్నారు. బట్ ఏంటంటే ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడే కొన్నిసార్లు నథింగ్ టు లూజ్ లాగా అనిపిస్తుంది కదా, అప్పుడు చాలా డేంజరస్ అవుతాయి ఈ సైడ్స్. అండ్ ముంబైకి ఉన్న పొటెన్షియల్ మనకు తెలుసు. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు వేరే విషయం. సో రికార్డ్ పరంగా చూసుకుంటే ముంబైకి ఎస్ఆర్హెచ్ పైన చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ 6 మీటింగ్స్లో 2023 నుంచి తీసుకుంటే 6 మ్యాచ్ల్లో ఒక్కసారి మాత్రమే, 2024లో ఒక్కసారి, అప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్ ముంబై పైన గెలిచింది. ఇక వాంఖేడే స్టేడియంలో తీసుకుంటే 14 మ్యాచ్లు ఆడారు వాంఖేడే స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం. దాంట్లో 2 గెలిచారు. ఓన్లీ 2 మ్యాచెస్. అంటే 14% విన్నింగ్ ఛాన్సెస్. విన్నింగ్ పర్సంటేజ్ ఓన్లీ 14. సో చరిత్ర అంతా ఎస్ఆర్హెచ్ వ్యతిరేకంగా ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తే చరిత్రను తిరగరాస్తారు. ముంబై పైన కూడా గెలిచే అవకాశం ఉందని అనిపిస్తుంది. బట్ వీ కెనాట్ బి ష్యూర్. బట్ డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. అట్లా అలాంటి సందేహం లేదు. ఈసారి గెలిస్తే కనుక 12 పాయింట్లు తెచ్చుకుని ప్లే ఆఫ్స్కి మరొక అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. టీమ్ క్యాపబిలిటీస్ అవసరం బాగా కనిపిస్తుంది. విత్ ఆల్ దేర్ బ్యాట్స్మెన్ ఇన్ గ్రేట్ ఫామ్. అభిషేక్ శర్మ కావచ్చు, క్లాసన్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు. ఇషాన్ కిషన్కి 7 సీజన్లు ముంబైలో ఆడిన అనుభవం ఉంది, ముంబై టీంతో ఆడిన అనుభవం ఉంది. అండ్ వాంఖేడే స్టేడియం గురించి బాగా తెలుసు అతనికి. సో ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అండ్ స్ట్రైక్ రేట్ 198 ఉంది. సో చాలా మంచి స్ట్రైక్ రేట్. ఎప్పుడు ఇంత మంచి స్ట్రైక్ రేట్తో ఇంత కన్సిస్టెంట్గా ఇషాన్ కిషన్ ఆడడం గతంలో ఎప్పుడు చూడలేదు. సో ఏ రకంగా చూసుకున్నా ఎస్ఆర్హెచ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. బౌలింగ్లో కూడా ప్యాట్ కమిన్స్కి సాకిబ్ హుస్సేన్ అండ్ యషాన్ మలింగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో అది పరిస్థితి. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయి ఎస్ఆర్హెచ్లో అంటే టాస్ ఆఫ్ బిట్వీన్ హర్ష్ దుబే అండ్ ప్రఫుల్ హింగే. అంటే ఒక 4th సీమర్తో వెళ్తారా ప్రఫుల్ హింగే? ఎందుకంటే వాంఖేడే స్టేడియంలో జనరల్గా స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండదు. బట్ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుందని ఏమైనా అనుకుంటే హర్ష్ దుబేని ఆడించుకోవచ్చు. లేని పక్షంలో ప్రఫుల్ హింగేని 4th పేసర్గా అతనితోనే వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇంకోమైనా మార్పు చేస్తారు. ఇంకా థర్మల్ అని కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ జయదేవ్ నాట్కర్ లాంటి వాళ్ళు తీసుకొస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ప్రఫుల్ హింగే సమ్ టైమ్స్ ఈజ్ ప్రూవింగ్ టు బి ఎక్స్పెన్సివ్. 1-2 ఓవర్లు బాగా వేసిన. ఓవరాల్గా మొదటి మ్యాచ్ తర్వాత అతను అంత ఇంప్రెసివ్గా లేడు. బట్ అతని మీద కాన్ఫిడెన్స్ ఉంచుతున్నారు టీం. సో ఇన్ ఆల్ లైక్లీహుడ్ సేమ్ 12తో వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే బాగా టీం సెట్ అయింది, మార్చుకునే అవకాశం లేదు. మరోవైపు ముంబై ఇండియన్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంజరీ ప్రాబ్లమ్స్. లేటెస్ట్గా శాంట్నర్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు. మరి శాంట్నర్ ప్లేస్లో విల్ జాక్సన్ వాళ్ళు హ్యాపీగా ఆడించుకోవచ్చు. అందులో అతను ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. అండ్ ఆల్వేస్ ప్రతి టీం కూడా దే ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్ అగేన్స్ట్ అభిషేక్ శర్మ. ఒక ఆఫ్ స్పిన్నర్ ప్రయోగిస్తారు. అభిషేక్ శర్మ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్, ట్రావిస్ హెడ్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్, అండ్ ఇషాన్ కిషన్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్. సో విల్ జాక్స్ ఆటోమేటిక్గా టీంలోకి వచ్చేస్తాడు అట్ లాస్ట్ లేట్గా అయినా. రోహిత్ శర్మ ఇంకా అతని ఫిట్నెస్ విషయంలో కన్ఫర్మేషన్ లేదు. టీంతో ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ అతను మ్యాచ్ ఫిట్గా ఉన్నాడా, హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిందా లేదా అనేది తెలియదు. వాళ్ళు రోహిత్ ఫిట్గా లేకపోతే వై డోంట్ దే స్టార్ట్ విత్ విల్ జాక్స్ ఓపెనింగ్ కూడా బాగా చేయగలడు. ఓకే, వరల్డ్ కప్లో అతను ఫినిషర్గా ఆడాడు, ఓపెనింగ్ కూడా చేయగలడు. అతను ఓపెనింగ్ ఆర్సీబీకి ఓపెనర్గా నెంబర్ 3గా బ్రహ్మాండంగా ఆడిన ప్లేయర్ అతను. సో అతన్ని ఓపెనర్ చేసుకోవచ్చు. ఏమైనా టీంకి ఒక కొత్త ఇన్స్పిరేషన్ ఇస్తాడేమో చూసుకోవచ్చు. టనిష్ మలోవేర్ కొత్త కురాడికి ఛాన్సెస్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ముంబై అయిన పొజిషన్లో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు విన్ ద మ్యాచ్. సో దానికోసం మార్పులు చేసుకోవాలి కదా. లేదంటే వాళ్ళు మల్లివర్ అండ్ డికాక్తోనూ ఓపెన్ చేయాలి. డికాక్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది, 103 ఉంది ఈ సీజన్లో.
ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకోవాలి వాళ్ళు. సో అదొక్క విల్ జాక్స్ కమింగ్ ప్లేస్ ఆఫ్ శాంట్నర్ ఆ మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంక వేరే మార్పులు ఉండే అవకాశం కనపట్లేదు ముంబైలో. అశ్విన్ కుమార్ ఇస్ డూయింగ్ వెల్, కానీ పేస్ బౌలింగ్లో వాళ్ళకున్న వీక్నెస్. గజన్ఫార్ ఈజ్ ద బెస్ట్ బౌలర్ సో ఫార్. సో అతను 8 వికెట్లను తీశాడు. సో గజన్ఫార్ లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్ అందరికి కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సో గజన్ఫార్ కొంతవరకు వాళ్ళకి ఓవర్టేస్తున్నాడని చెప్పాలి. బ్యాటింగ్ విషయానికి వస్తే తిలక్ వర్మ అది ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు. అతను వీళ్ళకి హయ్యెస్ట్ రన్ గెటర్ ఈ సీజన్లో. కానీ మీకు మోస్ట్ రన్ చార్ట్ చూస్తే, ఆరెంజ్ క్యాప్ చార్ట్ చూస్తే 31st ప్లేస్లో ఉన్నాడు. దీన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఈ టీంలో బ్యాటింగ్ ఎంతగా ఫెయిల్ అయింది ఈ సీజన్లో అనేది. అంటే మీ బెస్ట్ బ్యాటర్ ఈజ్ అట్ 31st పొజిషన్ ఇన్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్. అది ముంబైకి ఉన్న ప్రధానమైన ప్రాబ్లం. ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే ఈజ్ గోయింగ్ త్రూ ఇన్ హారర్. 125 రన్స్ 140 రన్స్ చేశాడు ఈ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు. హార్దిక్ పాండ్యా కూడా బహుశా క్యాప్టెన్సీ భారం, అంటే క్యాప్టెన్సీ ప్రెషర్, నాట్ విన్నింగ్ మ్యాచెస్, అది అతన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో ఈ వరల్డ్ కప్ హీరోస్ ఎవరు బాగా పర్ఫార్మ్ చేయట్లేదు. బుమ్రా ఇస్ బౌలింగ్ వెల్ బట్ నాట్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఎండ్. దానివల్ల అతని బౌలింగ్ కూడా ఎఫెక్టివ్నెస్ తగ్గడం అనేది చూసాను. సో ఏ రకంగా చూసుకున్నా ముంబై చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉంది. కానీ దే కెన్ కమ్ అప్ విత్ విక్టరీస్. లాస్ట్ మ్యాచ్లో అయితే 103కి ఆల్అౌట్ అయిపోయారు. 103 రన్స్ డిఫీట్ వాళ్ళు, హ్యూజ్ మార్జిన్. సో వాళ్ళ హయ్యెస్ట్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్ అంత పెద్ద మార్జిన్ తేడా ఎప్పుడు ఓడిపోలేదు గతంలో వాళ్ళు. సో దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ ముంబై వాళ్ళ కంచుకోట వాంఖేడే స్టేడియం, అక్కడ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. వాంఖేడే స్టేడియం కూడా వాళ్ళు కలిసి రావట్లేదు. సో ఎవరు అనుకోలేదు ముంబై ఈసారి వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా, ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్గా బరిలోకి దిగింది. తీరా చూస్తే నామ్ బడా దర్శన్ చోట అయిపోయింది. సో ఎస్ఆర్హెచ్ ఈ కండిషన్స్ చక్కగా ఉపయోగించుకోవాలి, వాళ్ళ రికార్డుని మెరుగుపరుచుకోవాలి వాంఖేడే స్టేడియంలో అండ్ ముంబైకి అగేన్స్ట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్లే ఆఫ్స్ వైపు మరొక అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఇక మ్యాచ్అప్స్ విషయం చూస్తే ప్యాట్ కమిన్స్ హ్యాస్ ఏ వెరీ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ రోహిత్ శర్మ 5 సార్లు అవుట్ చేశాడు, అలాగే సూర్యకుమార్ని 3 సార్లు అవుట్ చేశాడు. సో వెరీ గుడ్ మ్యాచ్అప్ ఈజ్ హ్యావింగ్ అగేన్స్ట్ 2 ఇంపార్టెంట్ ముంబై బ్యాట్స్మెన్. ఇక బుమ్రాకి అభిషేక్ శర్మకి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 5 మ్యాచ్ల్లో 2 సార్లు అవుట్ చేశాడు. అండ్ అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ బుమ్రా ఈజ్ ఓన్లీ 74. కెన్ యూ బిలీవ్ దిస్? 74 స్ట్రైక్ రేట్. అంటే బుమ్రాకి అగేన్స్ట్గా అభిషేక్ శర్మ ఫ్రీగా ఆడట్లేదు. బుమ్రా మనం ఈ మధ్య న్యూ బాల్తో కూడా బౌలింగ్ అనేది చూసాం. సో న్యూ బాల్తో బౌలింగ్ వేస్తున్నాడు బుమ్రా. అభిషేక్ శర్మ వర్సెస్ బుమ్రా, ఈ కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. సో తన స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటాడు బుమ్రాని. మధ్య ఈ సీజన్లో చాలామంది బ్యాటర్స్ 4లు 6లు కొట్టడం చూసాం. మరి అభిషేక్ శర్మ కూడా అదే రకంగా బుమ్రా మీద కౌంటర్ అటాక్ చేస్తాడా, లేకపోతే జస్ట్ అతను బౌలింగ్ జాగ్రత్తగా ఆడుకుంటాడు? ఎందుకంటే మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు అభిషేక్ శర్మ. ఆఫ్ లేట్ కన్సిస్టెంట్గా ఆడడానికి కారణం ఏంటంటే ఆ ఏరియల్ రూట్ తగ్గించి ఎక్కువగా 4లు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు 6ల కంటే. ఎందుకంటే అతనికి ఉన్న ఎబిలిటీతో హీ కెన్ క్లియర్ ద బౌండరీ. అందులో పవర్ ప్లేలో బౌలింగ్ గ్యాప్స్ ఉంటాయి. అతను ఈ ఆల్వేస్ ప్లేస్ ద ఫీల్డ్కి అనుగుణంగా ఆడే ఆటగాడు. సో అతను ప్రతిసారి గాల్లో కొట్టి 6లు కొట్టాల్సిన అవసరం లేదు, హ్యాపీగా బౌండరీకి కొట్టచ్చు. ఈ కెన్ ఫైండ్ ద గ్యాప్ ఈజీలీ పవర్ ప్లేలో కాదు. ఆ తర్వాత కూడా అతనికి ఎబిలిటీ ఉంది, అతని దగ్గర ఆల్రౌండ్ గేమ్ ఉంది, అన్ని వైపులో షాట్స్ కొట్టాడు. సో అతను కన్సిస్టెంట్గా ఆడడానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే అతని 6ల కంటే ఇటీవల కాలంలో ఫోర్స్ ఎక్కువైనాయి. సో దానివల్ల అతని ఫోర్స్ కూడా పెరిగింది. సో అభిషేక్ శర్మ వర్సెస్ బుమ్రా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అభిషేక్ శర్మ వర్సెస్ విల్ జాక్స్ కూడా. సో ఈ ఆఫ్ స్పిన్నర్కి టెంప్ట్ అవుతాడా పెద్ద షాట్లు కొట్టాలని, లేకపోతే ఇటీవల కాలంలో ఏంటి ఆఫ్ స్పిన్నర్స్ని అట్లీస్ట్ ఫస్ట్ ఓవర్ చాలా జాగ్రత్తగా ఆడుకుని తర్వాత అతను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఈజ్ ట్రైంగ్ టు లాంచ్ అగేన్స్ట్ ది ఆఫ్ స్పిన్నర్స్. సో అది రైట్ టాక్టిక్ ఏమో అనిపిస్తుంది. సో ఐ థింక్ అభిషేక్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే కాంటెస్ట్. పిచ్ నెంబర్ 8 ఈజ్ ఫుల్ ఆఫ్ రన్స్. అక్కడ ఈ మ్యాచ్ జరగబోతుంది. ఆర్సీబీ ఇక్కడ 240 చేశారు, దానికి అగేన్స్ట్గా ముంబై కూడా 220 చేశారు. సో బోల్డ్ అండ్ రన్స్ వచ్చే పిచ్ ఇది.
అండ్ ముంబైలో ఈసారి ఈ సంవత్సరం యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈస్ 200, 210, 220 ఉంది. సో ఆడే అన్ని మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ టీం 200+ స్కోర్స్ చేయడం అనేది చూసాం మనం. సో హై స్కోరింగ్ ఉంటుంది జనరల్లీ, మనం చెప్పలేము, ఎందుకంటే ఢిల్లీలో చూసాం కదా, ఒక మ్యాచ్లో దాదాపు 550 రన్స్ వస్తే 2 రోజుల తర్వాత జరిగిన మ్యాచ్లో మీకు ఒక టీం 75 ఆల్అవుట్ అయింది. సో ఎక్కడ ఏ పిచ్ ఎలా ఉంటుంది అనేది, ఈవెన్ మన ఉప్పల్ స్టేడియంలో కూడా అంత హై స్కోరింగ్గా లేదు ఈసారి, అనుకున్న స్థాయిలో లేవు. సో ఏ గ్రౌండులో ఇక్కడ ఖచ్చితంగా 200 వస్తుంది, 250 వస్తుంది, 300 వస్తుంది అని చెప్పే పరిస్థితి ఏమాత్రం కనబడట్లేదు. వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ ఆల్ ద టైమ్. సో ఎంత స్కోర్ వస్తుంది, ఎలా వస్తుంది మనం చెప్పే అవకాశం లేదు. బట్ జనరల్లీ ముంబై హ్యాస్ బీన్ ఏ హై స్కోరింగ్ వెన్యూ. అండ్ ఈ పర్టికులర్ పిచ్ నెంబర్ 8లో అయితే ఖచ్చితంగా పెద్ద స్కోర్లు వస్తాయి. సో ఐ థింక్ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ చేసిన టీమ్స్ గెలిచాయి, లేదా చేజింగ్కి ఇష్టపడతారని అనుకుంటున్నాను నేను. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే అది వాళ్ళ క్యాప్టెన్స్ థింకింగ్ మీద. తర్వాత ఇక్కడ ఎస్ఆర్హెచ్ వరుసగా బ్యాటింగ్ చేస్తూ వచ్చి లాస్ట్ మ్యాచ్లో ఈవెన్ చేజ్ చేస్తూ కూడా గెలిచారు. సో చేజింగ్లో కూడా ఎంత పెద్ద స్కోరు 228 అయినా మేము చేజ్ చేయగలమని ప్రూవ్ చేశారు. కాబట్టి ఐ థింక్ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నాను.